హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి ఆది శంకరాచార్యులు. సో జననం వచ్చేసి కాలడి గ్రామం, కేరళ, పూర్ణానది తీరం వద్ద. ఓకే. మరణం వచ్చేసి కేదార్నాథ్ ఉత్తరాఖండ్ అమ్మ. ఓకే. నెక్స్ట్ బిరుదులు ఇతని ఆది గురువు అంటారు. తర్వాత ప్రచ్ఛన్న బుద్ధుడు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఎక్కువసారి క్వశ్చన్. ప్రచ్ఛన్న బుద్ధుడు. నెక్స్ట్ జగద్గురు అంటారు. నెక్స్ట్ ఈయన ఆది శంకరాచార్యులు స్థాపించిన మతం వచ్చేసి అద్వైత మతంను ప్రతిపాదించాడు. ఆది శంకరాచార్య అద్వైతం అని గుర్తుపెట్టుకో. ఓకే. నెక్స్ట్ ఈయన తల్లిదండ్రులు వచ్చేసి ఆర్యమాంబ శివగురువు. నెక్స్ట్ ఇతను నంబుద్రి బ్రాహ్మణుడు. ఓకే. నెక్స్ట్ ఇతని యొక్క గురువు గోవిందపాల. ఇతని రచనలు సౌందర్యలహరి, భజగోవిందం. ఆచార్య నాగార్జునుడు ప్రవేశపెట్టిన శూన్యవాదము, తర్వాత ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన మాయావాదానికి ఈ మధ్య సారూప్యత ఉంది. ఈ రెండింటికి మధ్య సారూప్యత ఉంది కాబట్టి ఇతను ఏమంటాము? ప్రచ్ఛన్న బుద్ధుడు అంటారమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆచార్య నాగార్జునుడు ప్రవేశపెట్టిన శూన్యవాదం నాకు ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన మాయావాదం సిద్ధాంతము సారూప్యత ఉంది కాబట్టి ఇతన్ని ఏమంటాం? ప్రచ్ఛన్న బుద్ధుడు అంటారమ్మా. ఓకే. ఇతని బోధనలో అనుసరించే వారిని ఏమంటామంటే స్మార్తులు అంటారు. ఓకే. ఇతను స్థాపించిన మతాలు చూసుకోమ్మా. సో శృంగేరి మఠము వచ్చేసి మైసూరు, పూరి మఠము ఒడిషా, కాళికా మఠము ద్వారకా, కంచి మఠము తమిళనాడు. ఇతని శిష్యులు స్థాపించారమ్మా. ఇతని మరణాంతరం శిష్యులు స్థాపించారు. ఏది? కంచి మఠం. గోవర్ధన మఠం పూరి, తర్వాత ద్వారకా మఠం గుజరాతు, బదరీనాథ్ మఠము కాశ్మీరు. సో ఇవి ఈయన గురించి, ప్రచ్ఛన్న బుద్ధుడు. ఎవరు? ఆది శంకరాచార్యుల గురించి అమ్మా. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.